ఈసారి వీడియో అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయిందండి. ఇది వచ్చేసి అంబ్రెల్లా గార్డెన్. ఎంత బాగా కటింగ్ చేశారు చూడండి. ఒక అంబ్రెల్లా షేప్ లాగా తీసుకొని వచ్చారు ప్రతి ట్రీని రామోజీ ఫిలిం సిటీలో. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్, షేర్, కామెంట్. మీరు ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు కొట్టే చిన్న లైక్ చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. మరి ఇంకా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ స్పాట్ చూసారా మీరు? చాలా సాంగ్స్లో కూడా మనం చూసుంటాము. షూటింగ్ ఇక్కడే చేసింటారు. నెక్స్ట్ వచ్చేసి ఏదో చైనీస్ కట్టడాల్లాగా ఉన్నాయండి ఇవి. దిగి వెళ్ళామన్నమాట చూడ్డానికి. చాలా నడిచాము మేమైతే. నడిచేకి ఓపిక లేక కొంచెం బైపాస్లో తీసుకొని అంతా కంప్లీట్గా చూడుకోకుండా ఈ చైనీస్ వాల్ కట్టడాలు. లోపలికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ లాగా కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి హవా మహల్ అండి. మనకు హవా మహల్ వచ్చేసి జైపూర్లో హవా మహల్ లాగే ఎగ్జాక్ట్లీ రిప్లికా దించారండి. ఈ హవా మహల్లోకి లోపలికి వెళ్ళి చూసాము. ఇక్కడ టాలెస్ట్ స్పాట్ అండి రామోజీ ఫిలిం సిటీకి. ఇక్కడ నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ 80 to 85% రామోజీ ఫిలిం సిటీ మొత్తం కనిపిస్తుంది మనకు. హవా మహల్ అంతా ఎలాగుందంటే అంత రిప్లికా అన్నారు కదా జైపూర్లో హవా మహల్ లాగా. అది అంతా అట్టతో పెట్టి బాగా ఆర్కిటెక్చర్ చేశారండి. సిమెంట్, రాళ్ళు, ఇసుక అట్లంతా ఏం కాదు. వీళ్ళ బిల్డింగ్ స్కిల్స్కి మెచ్చుకోవాలండి. ఎలా తయారు చేశారో చూడండి. అంతా గట్టిగా స్ట్రాంగ్గా ఏముండవు. జస్ట్ మనం ట్యాప్ చేసి చూస్తే అంతా అట్టపెట్టల సౌండే వస్తుంది. అలా ఉంది. ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారు చూడండి. ఇక్కడికి పైనుంచి చూస్తే కింద అంతా ఎలిఫెంట్స్, యానిమల్స్ అంతా గార్డెనింగ్ బాగా చేశారు. ఆ షేప్స్లో తీసుకొని వచ్చారు. మనం పైనుంచి చూస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా రామోజీ ఫిలిం సిటీ అంతా కనిపిస్తుంది. ఎక్కువ శాతం గ్రీనరీనే ఉంది. ఎక్కువ ఎకరాలు తీసుకొని పెట్టారు కదా. ఆల్మోస్ట్ 1000+ ఎకరాలు కదండి. అంత ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది నాకైతే. మీకు గుర్తే ఉంటుంది, ఈ హవా మహల్ చూస్తుంటే మనకు ఒక సాంగ్ గుర్తొస్తుంది కదా. సుస్వాగతం మూవీలో పవన్ కళ్యాణ్ నటించారు కదా. అది సాంగ్ ఇక్కడే షూట్ చేశారంట. చాలా బాగుంది. జైపూర్కి వెళ్ళి ఏం తీసుకోకుండా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఈ హవా మహల్లో షూట్ చేశారంట. చక్కగా ఉంది కదా అసలు ఈ హవా మహల్. మా పిల్లలైతే ఇక్కడ స్టేజ్ లాగుంటే అక్కడికి కూడా ఆడుకుంటున్నారు. కిందికి వెళ్ళి చూస్తే ఏదో మసాలా చాట్ అని ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ అంత స్పైసీ ఫుడ్ దొరుకుతుందేమో అనుకున్నాను. మా పిల్లలు కావాలని ఎంత ఏడ్చినా కూడా నేనైతే ఇక్కడ ఇప్పలేదు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మరి ఇంకొక స్పాట్లో తిన్నాము మేము. సమోసా అండ్ పిల్లలకైతే పిజ్జా కావాలన్నారు, డోనట్ కావాలన్నారు. డోనట్స్ ఇచ్చాము. హవా మహల్ నుంచి కిందికి రాగానే కొద్దిగా దూరంలో అంటే వాక్ చేయాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదనమాట. కొద్దిగా దూరంలో చైనీస్ కట్టడాల్లాగా ఉన్నాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళామన్నమాట మేము హవా మహల్ నుంచి. అసలు హవా మహల్ అయితే పైనుంచి కిందికి దిగుతుంటే నాకు అదైతే సుస్వాగతం సాంగే గుర్తొస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ రిప్లికా ఉందండి అదంతా జైపూర్ హవా మహల్. కిందికి వస్తూ ఉంటే పక్కన అంత బంతిపూలు, చామంతులు చెట్లని బాగా గార్డెనింగ్ చేశారు. మా పాప అయితే బాగా పీకి అవన్నీ చల్లుతుంది రెక్కల్ని. తనకిష్టము బంతిపూలు అంటే, కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే నడక స్టార్ట్ అండి. మనకు ఎంత దూరం నడచాలి. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి స్పాట్ చూడాలి. వాకబుల్ డిస్టెన్స్ అంటారు. మనకి వాక్ చేసే ఓపిక ఉండాలి బాగా. అంత ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇవి చూడండి, పిల్లర్స్ అంతా కూడా డిజైన్ క్లాసికల్గా ఇంత బాగా అరేంజ్ చేశారు. చెప్పాను కదా అట్టబెట్టలతో చేశానండి, సేమ్ అదే అండి. తర్వాత చైనీస్ కట్టడాలకి వెళ్ళాము. ఇంకా ఇక్కడ నుంచి పైకి ఎక్కే ఓపిక అయితే లేదు. పైకి ఎక్కకోకుండా జస్ట్ కింద నుంచే వెళ్ళాము. ఇక్కడైతే ఒక స్విమ్మింగ్ పూల్ కనిపించింది. బాగా లుక్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ కూడా సాంగ్స్ షూట్ చేశారంట. నాకైతే గుర్తులేదు ఏ సాంగ్స్ షూట్ చేశారనేది. మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఏ స్పాట్లో ఏవేవి సినిమాల్లో చూసింటామనేది.
మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. మా అమ్మాయి అయితే అక్కడ పీక్కున్న బంతిపూలు కాస్త ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో వేస్తుంది. బలవంతంగా తీసుకెళ్ళాము ఇక్కడ నుంచి పక్క. తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాము మేము. బయటికి వెళ్ళాక స్టెప్స్ దిగాక కింద ఒక చాట్ సెంటర్ కనిపించింది. అక్కడైతే స్నాక్స్ మాకైతే ఏం నచ్చలేదు. అప్పటికే నడిచి మాకు బాగా కాళ్ళు నొప్పిస్తుండడంతో తీసుకున్నాము. పిల్లలు అయితే డోనట్స్ కావాలను పైన క్రీమ్ అంతా నాకేసి డోనట్ అయితే పడేశారు. అండ్ సమోసా మేమైతే తీసుకున్నాం. సమోసాలు అయితే చాలా చల్లగా ఉన్నాయి, నాకైతే ఏం నచ్చలేదు. స్టాక్ అయితే ఓల్డ్ అనుకుంటా. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై మ్యూజియంకి వచ్చాము. ఇక్కడైతే రకరకాల బటర్ఫ్లైస్, దాని లైఫ్ సైకిల్ అంతా వేశారనమాట. దీని నుంచి బయటికి రాగానే మనకు బర్డ్స్కి సంబంధించిన ఒక స్పాట్ ఉంది. ఆ స్పాట్ కంటే ముందు ఒక పెద్ద బర్డ్ చూసామన్నమాట. అది ఎగ్జాక్ట్లీ మనకు ప్యారెట్ లాగే ఉంటుంది, అలా పెద్దగా అనమాట ఆ ప్యారెట్ అయితే చూడ్డానికి. ఈ బటర్ఫ్లై మ్యూజియం తర్వాత బటర్ఫ్లై గార్డెన్ అయితే కనిపించింది మనకు. బటర్ఫ్లై గార్డెన్లో వచ్చేసి చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. అంతా గ్రీన్ నెట్తో పెట్టి కప్పేశారు. బటర్ఫ్లైస్ అక్కడ చాలా ఉన్నాయి, చెట్లు కూడా పెట్టారనమాట. ఫైనలీ రామోజీ ఫిలిం సిటీలో మూవీ మ్యాజిక్ వచ్చేసా అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ స్పాట్స్ మనకు షూట్ అనేది ఎలా జరుగుతుంది, టీవీలో అయినా సీరియల్స్లో అయినా మనం వెళ్ళి చూస్తుంటాం కదా, చూసేమో మనం స్క్రీన్ చూస్తామో చాలా ఈజీగా అయిపోతుందేమో అని అనుకుంటారు అందరూ. కానీ షూటింగ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఇక్కడ, ఏ విధంగా చేస్తారు అనేది. స్టార్స్ ఉంటే సరిపోదు, లోపల బ్యాక్లో మంది ఉంటారు, వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అండ్ సౌండ్స్ కూడా ఎలాగా రిప్లికేట్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ మనకు న్యాచురల్ సౌండ్స్ లాగా కూడా ఇక్కడ చెప్పారనమాట. లోపల షూటింగ్ ఎలా చేస్తారు అనేది డెమో చేస్తారని చెప్పాను కదా. ఇలాగ లోపలికి వెళ్ళాము. ఆడియన్స్ అయితే చాలామంది కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళు డెమో ఎలాగిస్తారనేది. సో స్టార్ట్ చేశారు. ఇలా 3 బైక్స్ తీసుకున్నారు డెమో పర్పస్కి. 3 అమ్మాయిల్ని పిలిచారనమాట స్టేజ్ మీదకి. అక్కడ అమ్మాయిలు బైక్స్ మీద కూర్చొని, వీళ్ళు దొంగలైతే ధూమ్ సినిమాలో వెనకాల పోలీస్ వాళ్ళు ఎలా హ్యాండ్ చేస్తారు, ఎలా పట్టుకుంటారు వీళ్ళని, ఎలా బైక్ రేసింగ్ చేస్తారు అనేది డెమో ఇక్కడ చూపిస్తున్నారనమాట. 3 అమ్మాయిలు అయితే కూర్చున్నారు బండ్ల మీద. వాళ్ళు బైక్స్ చాలా ఫాస్ట్గా నడపడం విజువల్స్ అంతా క్యాప్చర్ చేశారు. నెక్స్ట్ సీన్లో వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్స్ సెట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సౌండ్స్ అన్నమాట ఎలా రిప్లికేట్ చేశారు అనేది డెమో ఇచ్చారనమాట. మొత్తం టోటల్గా ఆ 3 కాంబినేషన్స్తో వీడియో అనేది తయారవుతుంది. అలా షూటింగ్ అనేది తీస్తారనమాట. లాస్ట్లో ట్రయల్స్ ఉంటాయి ఎలా వచ్చింది మూవీ అనేది. నెక్స్ట్ వచ్చేసి 3D మూవీ ఎలా ఉంటుంది అనే దాంట్లోకి వెళ్ళాము. అసలు ఆడ చైర్స్ ఉన్నాయి, అది ఆ ప్లాట్ఫామ్ అయితే కదిలినట్టే ఉంటుంది విజువల్స్ అంతా. మనకి ఎగ్జాక్ట్గా స్కైలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే మూవీ చూపించారు. నెక్స్ట్ వచ్చేసి మేము బటర్ఫ్లై గార్డెన్కి వచ్చాము. చెప్పాను కదా మీకు, బటర్ఫ్లైస్ అన్నీ ఇలా ప్లాంట్స్లో బాగా ఫ్రీగా తిరుగుతున్నాయి అన్నమాట. ఈ గార్డెన్లో మనం బాగా చూడొచ్చు బటర్ఫ్లైస్ని, మనం బాగా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. బటర్ఫ్లైస్ చిన్న బటర్ఫ్లై నుంచి పెద్ద బటర్ఫ్లై వరకు ఎలా గ్రో అవుతాయి, దాంట్లో లైఫ్ సైకిల్ ఏంటి అనేది ప్రతి స్టేజ్ ఉన్నాయన్నమాట ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్లో. నెక్స్ట్ వచ్చి ప్యారెట్ అనేది పెద్దగా ఉంది, అది వచ్చి మనుషుల చేతుల మీద భుజాల మీద కూడా ఎక్కుతుంది. ఇక్కడ బాగా క్యాప్చర్ కూడా చేసుకుంటున్నారనమాట ఆ ఫొటోస్ అండ్ వీడియోస్. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళామన్నమాట. ఒక ప్లేస్లో అయితే అంత ఎక్కువ గార్డెన్ లాగా ఉంది. ఆ గార్డెన్లో ఆస్ట్రిచెస్, పెంగ్విన్స్, స్వాన్స్, డక్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. బర్డ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి.
బాగా పెంచారు. ఇక్కడైతే మనకు వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. మినీ సైజ్ వాటర్ ఫాల్స్ బాగా క్రియేట్ చేశారు ఇక్కడ. డక్ చూడండి ఎంత బాగుందో. మా అమ్మ అయితే ముట్టుకోవాలని చాలా ట్రై చేస్తుంది, కానీ ముట్టుకోవడానికి మరీ భయపడుతుంది. బ్లాక్ డక్ చూడండి చాలా బాగుంది కదా. రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. కొద్ది ముందుకెళ్తే ఆస్ట్రిచ్లు కూడా ఉన్నాయండి. ఆస్ట్రిచ్ డక్స్ కూడా పెట్టారనమాట. అయితే ఇక్కడైతే చాలా చాలా రకరకాల బర్డ్స్ మనకు కనిపిస్తుంటాయి. మనం ఇండియాలో కూడా చూసిన్నాం అలాంటి బర్డ్స్ అన్నీ కూడా. ఫారెన్లో పెరిగే బర్డ్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని బర్డ్స్ స్పాట్స్ అయితే అవి ఫ్రీగా మూవ్ అవుతుంటాయండి. అసలు మనకైతే భయం అవుతుంటుంది, మనల్ని తగిలి వెళ్తాయేమో అనేసి. కలర్స్ డిఫరెంట్ స్పేసెస్ మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఇందాక చెప్పాను కదండి ఫ్రీ రేంజ్ బర్డ్స్ అని. ఆ స్పాట్లోకి వెళ్ళామన్నమాట. అసలు ఆ స్పాట్లో అయితే చాలా రకాల ప్యారెట్స్ చూశాను నేను. ప్యారెట్స్, స్పారోస్. ఇక్కడ ఇంకా స్టార్టింగ్లో నేను పీకాక్స్ కూడా చూశాను. పీకాక్ అయితే చూడండి ఒకసారి అయితే నెమలి పింఛం కూడా విప్పింది. అది 2 పీకాక్స్ చూసాము ఇక్కడ. తర్వాత ఫ్రీ రేంజ్ బర్డ్స్లోకి ఆ జోన్లోకి వెళ్ళామన్నమాట. ఇదే అండి ఆ జోన్. చూడండి రెడ్ కలర్ ప్యారెట్స్, గ్రీన్ కలర్ ప్యారెట్స్ ఎన్ని ఉన్నాయి. దాని ఫుడ్ కూడా అసలు బయటకి మనకు కనిపిస్తుంది. బాగా ఎగురుతాయండి ఇవి, చాలా ఫాస్ట్గా వెళ్తాయి. మనకైతే భయం వేస్తుంది ఏమన్నా వచ్చి మన మీద వాళ్తాయేమో అని. మా అమ్మ అయితే చాలా భయపడింది, వెళ్ళిపోదాం త్వరగా ఇక్కడ నుంచి అనేసి. చూడండి ఎలా ఎగురుతున్నాయో అన్ని బర్డ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చూడడానికి మంచి ప్లేస్ అండి. రకరకాల బర్డ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనకైతే మంకీస్ కూడా ఉన్నాయి, టబ్స్లో ఉన్నాయి. ఇక్కడైతే చూస్తే ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రిచెస్తో పాటు ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా పెట్టారు. చూడండి పెద్దగా ఉన్నాయో. అయితే ఫస్ట్ టైం చూడడం ఆస్ట్రిచ్ ఎగ్స్. అది మనం పర్చేస్ కూడా తెచ్చండి. ఆస్ట్రిచ్ ఎగ్స్ చూడండి, దానిల మీద ఆ షెల్స్ మీద టాటూస్ లాగా కూడా ఏవో వేసారు. చాలా బాగున్నాయి ఆస్ట్రిచ్ ఎగ్స్. చూడటానికి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇలా ఆస్ట్రిచ్ ఎగ్స్ మీద పెయింటింగ్స్ వేశారు. ఆస్ట్రిచ్ ఎగ్స్తో పాటు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనకు హ్యాండ్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయన్నమాట. సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా గిఫ్ట్స్ పర్చేస్. అలా చూసుకుంటూ మేము బయటికి వచ్చేసామన్నమాట ఆ షాప్లో నుండి. రామోజీ ఫిలిం సిటీలో గ్రీనరీ ఎక్కువ ఉందని చెప్పాను కదా. నాకు తెలిసి ఈ గ్రీనరీని మెయింటైన్ చేయడానికి కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ. చాలా బాగా గార్డెనింగ్ చేశారు. ఇంకొక చోట కలర్స్ అనేది ఉంది. ఇక్కడ కూడా లోపలికి వెళ్తే చిన్న మొక్కలన్నీ బాగా పెంచారనమాట. కలర్ఫుల్గా ఉంది, రకరకాలు ఉన్నాయి ఇక్కడైతే మొక్కలు. ఎంత బాగా గార్డెనింగ్ చేసి పెంచుతున్నారండి మొక్కలు. ఇంకొంచెం పక్కకు వస్తే కృపాలు కేవ్స్ కొత్తగా పెట్టారనుకుంటా. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే కృపాలు కేవ్స్ అనేటివి లేవు, కొత్తగా పెట్టారు. ఇవి అంత రాక్స్తో బిల్డ్ చేశారు. లోపలికి వెళ్ళి చూస్తే అంత సమ్ కేవ్స్ లాగా అరేంజ్ చేసి ఆర్టిఫిషియల్ ఉంది. అంత బుద్ధుడు పెట్టారు పైన. అయితే లోపల పాము, దయ్యాలు ఉన్నట్లు శబ్దాలు అన్నీ సౌండ్స్ వస్తున్నాయి. మా పిల్లలైతే సౌండ్ త్వరగా వెళ్ళిపోదాం అమ్మ అని మా పాప ఏడుస్తుంది అనమాట. ఆ సౌండ్స్కే భయపడతారు పిల్లలు. పెద్దలకైతే అలాంటివన్నీ కామన్ కాబట్టి ఏం భయపడరు. అంత సమ్ ఆర్కిటెక్చరల్ లాగా ఉంది. హిస్టరీలో మనము ఎలా ఉంటాయో అంత కొంచెం ఎపిక్ లాగా ఉందంతా. ఫైనల్గా కృపాలు కేవ్స్ అయితే ఇలా లైటింగ్స్తో ఉంది. అంతా అట్టముక్కలతో చేశారండి. లోపలికి గుహలంతా తవ్వేసి ఆ కేవ్స్ రాక్స్తో బిల్డ్ చేసినట్టు అట్టముక్కలతోనే తయారు చేశారంతా.
లాస్ట్ ఫైనల్గా వచ్చేస్తే చూడండి, నాగుపాము ఉన్నట్టు దాంట్లో లైట్ ఉన్నట్టు పెట్టారు ఇక్కడ చూపించడానికంతా. బౌద్ధ మతం ఎలా ఉంటుందనేది కూడా చూపించారు ఇక్కడ కృపాలు కేవ్స్లో. బుద్ధుడు విగ్రహాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కృపాలు కేవ్స్లో. ఫైనల్గా ఇందులో నుంచి మేము బయటికి వచ్చేసాము. తర్వాత బోన్సాయి ట్రీ అని మనం వినే ఉంటాము. ఇక్కడ రకరకాలు ఉన్నాయి బోన్సాయి ట్రీస్, అన్ని పాట్స్లో పెట్టి పెంచారు చూడండి. బోన్సాయి ట్రీస్ మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాము టెక్స్ట్ బుక్స్లో. బోన్సాయి ట్రీ ఫస్ట్ టైం నేను చూడడము డైరెక్ట్గా ఇట్లా దగ్గర నుంచి.